ప్రతి హృదయాన్ని నీ కృప, నీ లైఫ్తో నింపుమని, మా ప్రతి భారం, ప్రతి సిలువను మోసే కనుక ఈ ప్రతి ఎక్స్పీరియన్స్లోకి మమ్మల్ని నడిపించమని, నీ హృదయం, నీ ఆలోచన ఏదో వాళ్ళ ప్రతి పరిస్థితులను నీ పర్పస్, నీ ఆలోచన వాళ్ళకి అనుగ్రహించమని, తద్వారా తండ్రి ఇది ఒక సహవాసం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా, యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. మనం వర్షిప్ అంత లెవెల్కి వెళ్ళదు. సో ప్రైజ్కి వర్షిప్కి మధ్యలోను ఓకేనా, సో ఆ ట్రాన్సిషన్ ఇంకా అవ్వలేదు. లెట్ వర్షిప్ కమ్ టు యూ. మనం అక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా నీ వంటి వారెవరు, నీ వంటి వారెవరు, నీతో సాటెవరు, నీ వంటి వారెవరు, నీతో సాటెవరు, నా జీవితాన నీవే ప్రభువా, నా జీవితాన నీవే ప్రభువా, నాకెవరు లేరు, నాకెవరు లేరు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా నీకు సహాయం చేయవాడు, సదా నేను ఆదుకున్నవాడు ఆయనే. మనం కనిపించకూడదు, పాటలో దేవుడు ఉండాలి. ఓకే, కొంచెం సేపు మనం ఆయనకి ఇచ్చుకుంటే ఆయన మనకి చేసిస్తాడు. యాక్చువల్గా ప్రైజ్ కరెక్ట్గా ఉంటే వర్షిప్ కరెక్ట్గా వచ్చేది, అది ఫ్లో వచ్చేది. కానీ ఇప్పుడు కష్టంగా వెళ్ళాల్సి వస్తుంది. సరే, ఇదే పాటను మనం ప్రైజ్లోకి వెళ్తాం, దెన్ వీ కెన్ మేక్ ఇట్. ఐ థింక్ సో, రైట్? నీకు సహాయము చేయువాడు, సదా నీను ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయం చేయువాడు, సదా నీను ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు, సదా కొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు, సదా నీను ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయం ఓకే, ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరేం పాడాలని ఉన్నారు, నేనేమో దేవుడిని అర్థం చేసుకోవాలన్నాను. అది అక్కడ ఇద్దరికి తేడా. ఓకే, సో మీరు ఎట్లా పాడాలంటే, ఓకే, మీ ఆలోచన ఏం ఉండాలంటే దెన్ విల్ మ్యాచ్. ఓకే, సంగీతం పరంగా బాగానే క్యాచ్ చేస్తున్నాను, కానీ స్పిరిట్ పరంగా క్యాచ్ చేయాలి. ఓకే, ఏంటంటే మనం దేవుణ్ణి బై డిఫాల్ట్ చెడ్డగా అనుకుంటాం. ఓకే, మన
వర్షిప్లో ప్రైజ్లో ఏం జరగాలంటే ఆయన ఎవరు మనం తెలుసుకొని బయటకు వస్తాం. ఓకే, హీఈస్ ఆల్వేస్ గుడ్, ఆల్వేస్ వెల్కమింగ్, ఓకే, ఆల్వేస్ మెర్సీ గ్రేస్ఫుల్. ఓకే, నీకు ఏది ఫెయిల్ అయింది, ఏది అన్యాయం అయింది, ఏది కోల్పోయాం, ఏది నష్టపోయాం, ఏ బాధ, ఏ చింత, ఏ బలహీనత, వాట్స్ ఎవర్ ఏది ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, ఓకే, నువ్వు అలా అనుకున్నప్పుడు నువ్వు దేవుడిని నమ్మలేదని అర్థం. బట్ వీ డోంట్ నో దాట్, అది మనకి తెలియదు. నువ్వు దేవుడిని అబద్ధికునిగా చేసావంతని అర్థం. అది మనకు తెలియకుండా బాధల్లో పాడుతూ ఉంటాం. నేను అసలు బాధలో లేను. ఓకే, మీకు అర్థం చేసుకోండి, గాడ్ ఈజ్ సో గుడ్, ట్రెమెండస్లీ గుడ్. ఓకే, హిస్ లవింగ్ కైండ్నెస్, ఓకే, ఈజ్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్. మనం అర్థం చేసుకునే దానికి ఇన్ఫైనైట్. ఓకే, సో నువ్వు అపార్థం చేసుకున్నందుకు వచ్చి పాడుకోవాలి తప్ప ఇంకో దానికి కాదు. నువ్వు నాకు అన్నిటికీ ఉంటావు, ఎంత దూరం అయినా. ఓకే, రక్తం ఇచ్చి మరీ కొన్నాడు కాబట్టి. సో మీరు అన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు ఫస్ట్ రిపెంట్ అయ్యి రిగ్రెట్ అవ్వాలి. అరే నువ్వు నాకున్నావా, సో అప్పుడు చెప్పుకోవాలి ప్రాణంతో. ఆయన నిరీక్షించి ఆయనే ఆధారం, ఆయనే ఆదరణ. గాయం తగిలితే హీల్ చేసేది ఎవరు? ఆయనే. హీస్ వెల్కమింగ్ యూ. కానీ మనమేమో వేరే పెయిన్లోంచి నువ్వు నీవి చూస్తే దేవుని చెడ్డ చేసావు. యూ షుడెంట్ డూ దాట్. ఓకే, సో ఆత్మలోంచి దేవుడు మీలోకి ప్రవహించాలనుకుంటే మీరు శరీరంలోంచి ఆత్మలోకి వెళ్ళ ప్రయత్నిస్తున్నారు. ఓకే, డూ ద ఆపోజిట్. ఓకే, నీకు సహాయము చేయువాడు సదా నీను ఆదుకొనువాడు ఆయన్నే. నీకు సహాయము చేయువాడు సదా నీను ఆదుకొనువాడు. నీతో నువ్వు చెప్పుకున్నావు, నీకు సహాయము చేయువాడు సదా కొనువాడు ఆయనే. నీకు సహాయం సదా నీను ఆధారము ఆధారము. ఎంత ఆధారం అంటే ఆధారము ఆయనలో ఆధారము ఆధారము ఆయనలో ఎంత పెద్ద దానిలో దూకి ఆయన పట్టుకుంటాడు అనుకోవచ్చు. ఆయన
ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు ఎక్కడ వదిలిపెట్టాడు. నిన్ను అనుకోవాలి. వివారాత్ కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నా పక్షముండు, ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నా పక్షముండు, ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున దేవుని యందు నిరీక్షణయుంచి తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తల్లి కన్నా తల్లి కన్నా తల్లి కన్నా తండ్రి కన్నా తల్లి కన్నా తండ్రి కన్నా దేవుని యందు ఆయన నేచర్లోకి వెళ్ళాలి. ఓకే, మన పద్ధతిని బట్టిగా. సో దేవుని ఆత్మ అనేది, ఆయన ప్రేమ అనేది, ఆయన మంచితనం అనేది couldn't be stopped. అసలు మనం ఆపలేము. దేవుడు ఒక క్షణం ఒకలా ఉండి ఇంకో క్షణం ఇంకొకలాగా ఉంటాం కుదరదు. ఈజ్ ఆల్వేస్ లవ్, ఈజ్ ఆల్వేస్ గ్రేస్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దేవుని మనం అర్థం చేసుకోవాలి. సదాకాలం ప్రతి క్షణం ప్రేమలో బతికే ఏకైక జీవి. ఓకే, మన కోసం టు ద ఎండ్ ఉంటాడు. ఓకే, సో ఎంత దూరం ఉంటే ఎవరైనా మర్చిపోవచ్చు. తల్లి కన్నా
వాళ్ళు మనకు ఎంత దూరం ఆలోచిస్తారు? తండ్రి కన్నా గొప్పగా ఆలోచిస్తారు. మనకి పరిస్థితి వరకే కనపడుతుంది. మనం గనక ఆయన ప్రేమను అండర్స్టాండ్ చేసుకొని నమ్మగలిగితే దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కనిపిస్తుంది. అండ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ అండ్ ఫెయిత్ఫుల్. ఆయన ప్రేమగా మనకు ఆయన అంత కాంప్లెక్స్ థింగ్స్లో నడవటానికి, కష్టంలో, సమస్యల్లో, ఉపద్రవాల్లో, బ్యాంక్రప్సీలో వెళ్ళటానికి, వీటన్నిటికీ మనుషులంగా దాటలేము. యు నీడ్ హిస్ లవ్ అండ్ హిస్ పవర్. పరిస్థితిని వరికి చూసేవాళ్ళు అక్కడతో ఆగిపోతారు, కానీ దేవుని ప్రేమ నుంచి చూసేవాళ్ళు నరకమే వచ్చినా దాటుతారు. బికాజ్ యు నో దట్ హీ ఈస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడని నీకు తెలుసు. సో ఏ పరిస్థితి ఆయన ప్రేమ నుంచి నిన్ను ఎడబాపదు. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైనా, రాబో, సూచింపబడిన ఏదైనా. సో అయినా నీకు ఒక పరిస్థితి ఉంది అని అంటే యూ డింట్ అండర్స్టాండ్. నువ్వు అర్థం చేసుకోలేదు. దేవుడిని నీ పీనట్ బ్రెయిన్తో అర్థం చేసుకుంటున్నావు. ఎనార్మస్ అండ్ ఇన్ఫైనైట్ ఆయన కృప. నీకొచ్చిన సమస్యలో ఆయన ఎంత దూరం, ఎంత బ్లెస్డ్గా, నీకు అనుకూలంగాను, నీకు పీస్ఫుల్గాను, నువ్వు గెలిచే విధంగా, సాధించే విధంగా ఆలోచిస్తాడు. నీ కొరకు నీకు లేదా ఆలోచన, ఆయన నీ కోసం ఆలోచించి అందులో ఆయన శక్తి వాడి నిన్ను గెలిపిస్తాడు. సో సచ్ ఎ బ్లెస్డ్ గాడ్ యు హ్యావ్. ఓకే, కాబట్టి అంత సింపుల్గా పాడలేము. ఓకే, వేరే వైపు నుంచి హ్యావ్ టు అండర్స్టాండ్. దేవుడిని అర్థం చేసుకొని పాడాలి. నీకు సహాయం చేయవాడు. Now you got it, I think so. Okay. ఓకేనా? నీకు సహాయం చేయువాడు సదా నేను ఆదుకొనువాడు. ఒక్కసారి కదా, సదా నేను ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదా ప్రతి మాటలోకి. ఓకే, ఆ మాట అందులో ఆయన, ఆ మాటలో మనం ఉంటాం. సో లెట్ us ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్. ఆయన మనతో ఇచ్చే ఆ ఫెలోషిప్ లోపలికి వెళ్దాం. ఓకే, సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ వర్షిప్లోకి వెళ్ళాలి. ఓకే,
ఏదున్నా నమ్ముకొని దాటేయాలి. ఆయనను స్తుతించు నా ప్రాణమా. మీ హృదయంలోకి ఆయన ప్రేమ పోస్తూ ఉంటాడు, కృప. యూ హ్యావ్ టు రిసీవ్. లేకపోతే మనకు ఆ బలం రాదు ఆ పరిస్థితిని దాటడానికి. ఓకే, ఆయనతో నింపబడినప్పుడే అన్ని చీకటి, కన్ఫ్యూజన్, ఇరుకు, వీటన్నిటిలో మెన్యూర్ చేయటం, అలా ఇలా తప్పుకొని వెళ్ళటం మీకు వస్తుంది. మీ స్ట్రెంగ్త్లో అవి చేయలేరు. ఓకే, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగి పోయినను తన కృపాని ఎన్నడూ వీడదు. పర్వతములు తొలగి తన కృపాని ఎన్నడూ వీడదు. మనకది కొండ, అది తీసేస్తేనే మనకి సొల్యూషన్. కానీ దేవుడికి అనంత మార్గాలు ఉంటాయి. నువ్వు వెళ్ళాల్సిన దగ్గరికి నిన్ను ఆయన చేరుస్తాడు. నువ్వు చేయాల్సింది ఆయన నమ్మటమే, అని అర్థం చేసుకోవటమే. నాట్ యువర్ వే బట్ హిస్ వే. లేకపోతే ఆ మార్గంలో నీకు బ్లాక్స్ ఉంటాయి. చేసిచ్చే దేవుడు, నువ్వు ఊరకుండాలంతే. నీ పని హాయిగా ఆయనతో ఎంజాయ్ చేయటం, ఆయన పని నీకు జాబ్ చేసి పెట్టడం. ఓకే, కష్టం నీకుండదు, కష్టం దేవుడికి ఉంటుంది, నీకు కృప ఉంటుంది. పర్వతములు తొలగిపోయినను తన కృపా ఎన్నడూ వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపను ఎన్నడూ వీడదు. కనికరా సంపన్నుడు, కనికరా సంపన్నుడు, నా
సమస్య వరకే నువ్వు ఆలోచిస్తావు. ఓకే, బట్ దేవుడు కనికర, నీకు ఆ పరిస్థితి వచ్చిందని జాలి, దయ, కరుణ, కనికరం కలిగి సంపద నా దేవుడు ఈస్ దేర్ విత్ యు. కనికరా సంపద నాది దేవుని నిరీక్షణాయ ఆయనను స్తుతించు నా ప్రాణ దేవుని అది మీలోకి వెళ్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఇక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా? ఆ ఫ్లో ఎందుకు రాదు అని అంటే ఆయన ఇచ్చే గ్రేస్ని మీరు తీసుకోవటం దగ్గర రావట్లేదన్నమాట. సో హోలీ స్పిరిట్ హ్యాస్ టు లిఫ్ట్ యూ అప్, కొంచెం పైకి లేపాలి. లేపినప్పుడు వస్తుంది అది. ఓకే, ఆ బ్రేక్ త్రూయే మీ ఆలోచనలో మీకు రావాలి. ఓకే, పర్వతములు తొలగిపోయినను తన కృపాని వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపాని ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపాని ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపాని ఎన్నడు వీడదు. సంపన్నుడు కనికరా సంపన్నుడు నాది. నేను ఎంత ప్రేమించాడు చూపించాలనుకుంటాడు ఆ పరిస్థితిలో. కనికరా సంపన్నుడు కనికరా సంపన్నుడు నా దేవుడు. కనికరా సంపన్నుడు. ఒక్కరి ఆలోచనలో కూడా అది సాధ్యం అని ఉండదు. అన్ని అసాధ్యాలే మన కనుదృష్టిలో, మన ఆలోచనలో. బికాజ్ నీకు అంతే వచ్చు, నీకు అంతే తెలుసు. ఏ మనిషికైనా అంతే తెలుసు. నరకం అంత ఉపద్రవం రాని, మీ జీవితంలో నరకమే ఎదురు రాని, హీ హ్యాస్ అ వే ఫర్ యూ. ఆయనకి జీవంలోకి ఎట తీసుకెళ్ళాలో తెలుసు. మనలాగా ఆలోచించాడు. పర్వతములు పర్వతములు
వస్తుంది ఇక కష్టం. నీకు విరోధముగా రూపించిన ఆయుధమును వర్ధిల్లదు. మిత్రులు ఏ అపాయం రాకుండా నేను ఏ అపాయము రాకుండా నన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నన్ను దివారాత్రులు కాపాడు. పక్షముండు రక్షకుడు ప్రతిక్షణం రక్షకుడు దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను దేవుని యందు చీకటిని మీకు మాట అర్థమైందా? ఏది నీకు కనబడకపోతే అది చీకటి, ఏది నీకు అర్థం కాకపోతే అది చీకటి, ఏది నీకు రాకపోతే అది చీకటి, నువ్వు చెయ్యలేంది నీకు చీకటి, నీ వల్ల కాంది నీకు చీకటి. అందులో ఆయన ముందెళ్తాడు. హీ విల్ బి ద లైట్ ఫర్ యూ. ఓకే, సో నీ ఎదుట ఆయన నడుస్తాడు అనమాట ఆ చీకటిలో. దాని అర్థం తర్వాత మాట ఇంకా బాగుంటుంది. ఓకే, లెట్ us do. చీకటి అర్థమైందా? సత్యమాగు
దాని అర్థం ఏంటో తెలుసా? మీకు దారి ఆయన అవ్వాలనుకున్నాడు, మీకు దారి ఇవ్వాలనుకోలేదు. అర్థమవుతుందా? సో ఆయనే మీకు దారి. అంతేగాని అది తీరిపోతే, అది అయిపోతే కాదు. హీ ఈజ్ యువర్ వే. ఓకే, సత్యమగు జీవమగు మార్గము యేసే. ఆయనే నీకు దారి అయిపోవాలనుకున్నాడు ఆ విషయంలో. ఓకే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు దారిలోకి వెళ్ళినట్టే. చీకట్లో ఆయన ఉన్నాడని నీకు అర్థమైతే నువ్వు వెలుగులో నడుస్తున్నట్టే. ఓకే, దారి లేదు అనుకోకు, దారి యేసు ప్రభు అందులో. ఓకే, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్త అసాధ్యాలు యేసు ప్రభుతో సాధ్యం. చీకటిని వెలుగుగా చేసి ఆయనే ముందు పోవువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే ముందు పోవువాడు. పర్వతములు తొలగిపోయినను తన కృపాను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపాను ఎన్నడు వీడదు.
నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని తండ్రి, నీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని నా ప్రభుని. ఆమేన్. బైబిల్ స్తోత్రాలు ప్రభా, మాకు ఇచ్చిన ఈ సమయానికి నీ కృతజ్ఞతలు తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని తండ్రి, నీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని నా ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్స్ తీసుకున్నాం.